దేవుని సేవకులకు వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అని కూడా వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రాజుల అమ్మా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం నుంచి మనం వాక్యం ధ్యానం చేయాలి. అయితే 4వ అధ్యాయంలో 2 భాగాలు 2 దినాన్న మనం ధ్యానం చేయలేకపోయాం సమయాన్ని బట్టి. 38వ వచనం చూడండి. 4:38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా క్షామము కలిగిన దినమందు లేదా క్షామం కలిగిన కాలంలో ఒకడు వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంచి ఒడి నిండా కోసుకొని వచ్చాడు అనే మాట చూస్తున్నాం. చూడండి, మన జీవితాల్లో మనం చాలా తెలివైన వారం అనుకుంటాం, కానీ అయితే మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు అవి మన కుండలోనికి విషయాన్ని తెచ్చేవిగా ఉన్నాయి. మన జీవితంలోనికి విషయాన్ని తెచ్చేవిగా ఉన్నాయి. అసలు ఎందుకు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం? చాలాసార్లు మనం రాంగ్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటాం? దీనికి గల కారణం ఏంటంటే కరువే. మన దగ్గర దేవుని యొక్క సంగతులు సమృద్ధిగా లేనప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం సమృద్ధిగా కలిగి లేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు అవి మన జీవితంలోనికి విషయాన్ని తీసుకొని వస్తాయి. అందుకనే మనకు ప్రభు అత్యధికములు అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకంటే లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి. లోకమందున్న భ్రష్టత్వంలోనికి మనం ఎలా వెళ్తామంటే అక్కడే చెప్పాడు, దురాశను అనుసరించటం వలన లేదా శరీరమును అనుసరించటం వలన అని కూడా అక్కడ మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూస్తే ఆయన మనకు అత్యధికములను అమూల్యములైన వాగ్దానములను అనుగ్రహించారు. కారణం ఏంటంటే కరువు అనేది మనల్ని ఒక రాంగ్ డిసిషన్లోనికి తీసుకొని వెళ్తుంది. తప్పు నిర్ణయం. మనం అసలు ఏం తెచ్చుకుంటున్నాం మన జీవితంలోనికి అనేది మనకు తెలియదు. అది విషం అని మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. అది తప్పు అని మనకు తెలియదు. కారణం ఏంటంటే ఆ దేశమందు క్షామము కలిగిన ఆ రోజుల్లో జరిగిన విషయాన్ని మనం చూస్తాం. ఇలా బైబిల్లో చాలా పాఠాలు ఉన్నాయి. కరువు అనేది మనలో ఉండకూడదు. కారణం ఏంటంటే 23వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. నాకు తెలిసి 3-4 వీడియో ఆఫ్ చేసుకునే పర్మిషన్ ఉందండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి. మీకు సత్యనారాయణ గారు రిక్వెస్ట్లు పెడుతున్నారని చెప్తున్నారు కదా, వీడియో ఆన్ చేసుకోమని రిక్వెస్ట్ వస్తుంది నాకు అని. వీడియో ఆన్ చేసుకోవటం మీకు ఇబ్బందిగా ఉంటే అట్లీస్ట్ మీరు వీడియో ఆన్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే మీరు అసలు వాక్యం వింటున్నారా, నిద్రపోతున్నారా అనేది తెలియదు. మిమ్మల్ని నేను క్వశ్చన్ అడగటానికి కూడా అర్థం కాదు. రాజుల 2వ గ్రంథంలో ఒక తప్పు నిర్ణయం నుంచి మనల్ని తప్పించే అవకాశం ఏంటి
అని అంటే మనకు క్షామం అనేది రాకూడదు. ప్రభు మన కాపరిగా ఉండగా మనకు కరువు అనేది రాదు. ఎందుకంటే అక్కడ 23వ కీర్తనలో ఏం చెప్పాడంటే, పచ్చిక గల చోటున ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 23వ కీర్తనలో ఉన్న 23వ కీర్తనలో ఉన్న వచనాలన్నిటిలో 7 సూచక్రియలు ఉన్నాయి. మీరు 23వ కీర్తనని యోహాను సువార్తను కంపేర్ చేసి చదవండి. 23వ కీర్తనలో యోహాను సువార్తలోని 7 సూచక్రియలు కనపడతాయి. అందులో యోహాను సువార్త 6వ అధ్యాయంలో వచనం 10లో వ్రాయబడిన మాట ఇదే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. ఏమనంటే ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక. చాలా పచ్చిక మన జీవితంలో ఉండాలి. చాలా పచ్చిక మన జీవితంలో ఉండకపోతే మనము తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. వెర్రి ద్రాక్ష చెట్టు గుణమెరుగక దాని తీగలను తెచ్చుకొని మన కుండలో వేసుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ సందర్భాన్ని మార్కు సువార్తలో వ్రాస్తే ఏం చెప్పాడు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6ని మార్కు సువార్త 6లో చూడండి, వచనం 34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూసి, వారు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నందున వారి మీద కనికరపడి కాపరి లేని వారికి అనేక గొర్రెలు. సంగతులు చెప్పెను. చూడండి, కాపరి లేని గొర్రెలు అంటే కాపరి లేని గొర్రెలకు నిర్ణయం తెలియదు. కాపరి లేని గొర్రెలకు ఎటువంటి ప్లాన్ చేసుకోవాలో తెలియదు. ఎలీషా లాంటి గొప్ప దైవజనుడు ఉన్న దినాల్లో కూడా ప్రవక్తల శిష్యుల్లో ఇప్పుడు మనం చదువుకున్న గేహజీ లాంటి వాడికి ధనాపేక్ష ఉంది. అలాగే మనం చదివిన ప్రవక్తల శిష్యుల్లో ఒకడు వెర్రి ద్రాక్ష చెట్టు గుణము ఎరగని వాడుగా ఉంది. కాపరి లేని గొర్రెలు అంటే వాళ్ళకి అసలు ఎటువంటి ప్లాన్ చేసుకోవాలో, నడిపింపేంటో, అసలు ఎలా మనం ముందుకెళ్ళాలో అనేది ఏది కూడా వాళ్ళు విచారించేవారుగా కానీ తెలుసుకునేవారుగా కానీ వారు లేరు అనే మాట మనం చూస్తాం. కాపరి లేని గొర్రెల గురించి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మీరు పరిశీలిస్తే ఆ గొర్రెల గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో అవి 10వ వచనం ప్రకారం దొంగల చేతిలో నాశనం చేయబడతాయని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ, వారు చెదిరిపోయిన గొర్రెలు, వారి మీద ఉన్న కాపరులు, వారు వాటిని బలపరచరు, రోగం గల వాటిని వాళ్ళు కట్టుకట్టరు, వాటిని వాళ్ళు బాగు చేయరు అని ప్రభువు మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి మనం ఆలోచిస్తే చాలామంది కరువులో ఉన్నారు కాబట్టే తప్పుగా వారి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. కానీ మనం ఎప్పటికప్పుడు సమృద్ధి అయిన పచ్చికను మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు మనం రాంగ్ డిసిషన్స్ మనం తీసుకోము, మన జీవితంలోనికి విషం వచ్చే అవకాశం లేదు అనే మాట మనం చూస్తాం. అయినా కూడా ఒకవేళ కుండలో విషం ఉన్నది అని మనం కేకలు వేస్తే ప్రభు ఖచ్చితంగా కనికరిస్తాడు అని కూడా మనం గమనించవచ్చు. ఒకసారి మనం వాక్య సమృద్ధి లేకపోవటం వల్ల పేతురు మొదటి పత్రిక 1:7లో చెప్పినట్లుగా అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం కొంత దుఃఖం కలుగుతున్నప్పుడు ఆ దుఃఖ సమయంలోనైనా కనీసం మనం కేకలు వేయాలి. ప్రభువా, నా జీవితంలో
ముఖ్యమైన విషయంలో తప్పు నిర్ణయం చేసుకున్నాను. నా కుండలోనికి విషం వచ్చింది. అయినా నేను కేకలు వేస్తున్నాను. నన్ను కనికరించమని అడిగితే అప్పుడు కూడా ఒక అవకాశం ఉంది. 41లో మనం చూస్తాం. పిండి కొంత తెమ్మని చెప్పటం మనం చూస్తాం. ఆ కుండలో దాన్ని వేయగానే కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు అనే మాట చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువుకు వారు చెప్పారు. ముఖ్యంగా అక్కడ ఉన్న తల్లి అని మరీ చెప్పింది. అలాగూ మన జీవితాల్లో వాక్యం ఎరగనప్పుడు, మన దగ్గర వాగ్దానాలు లేనప్పుడు, మనకు కలిగిన కొన్ని ఆపద్దినాలలో మనం నిలబడలేక తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, చేసిన తప్పుల వల్ల, మన జీవితంలోకి వచ్చిన విషయాన్ని మనం జీవితాంతం భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా కేకలు వేస్తే ప్రభు కనికరిస్తాడు. అయితే వినండి, 40వ వచనం మనం చూస్తున్నప్పుడు కుండలో విషం ఉన్నదని కేకలు వేయటానికి మరి జ్ఞానం మనకు ఉండాలి. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి గొణమెరక్క దాని తీగలను తెచ్చినోడు కేకలు వేయలేదు. మీరు చూస్తే అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులు మరి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు రుచి చూసి వారు కేకలు వేశారు. అలాగే మనం ఒకప్పుడు తెలియక చేసిన తప్పుడు పనుల వల్ల, నిర్ణయాల వల్ల మన జీవితంలోకి వచ్చిన ఏదైనా కూడా దాన్ని అలాగే మనం ఉంచుకోకుండా దాని విషయంలో మనం ప్రభువుని అడిగితే ప్రభు ఖచ్చితంగా దాని విషయంలో మనకు క్రొత్త అనుభవాలు గుండా తీసుకెళ్ళటానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే మన ప్రభు సమస్తాన్ని మన కొరకై భరించాడు. ఆయన మన రోగములను భరించాడు. ఆయన మన బలహీనతలను వహించాడు. ఆయన మన భారములను భరించాడు. కాబట్టి హెబ్రీ 12:1 అన్నాడు, ఏ భారాన్ని మీరు మోయొద్దు, ప్రతి భారాన్ని విడిచిపెట్టండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభువుని మనం ప్రార్థిద్దాం. ప్రభువా, తెలియక చేసిన ఈ పొరపాటు వల్ల నా జీవితంలోకి వచ్చిన ఈ విషయాన్ని ఎలాగ తీసుకోవాలో నాకు తెలియట్లేదు. కానీ నీతో నేను మాట్లాడుతున్న సహాయం చేయమన్నాడు. ఖచ్చితంగా ప్రభు కృపనిస్తాడు. దేవుని వాక్యాలను మనం చూస్తున్నాము. అయితే కొంతమంది ఇక్కడ వాక్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు. మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే మన జీవితాల్లో కరువుకి అవకాశం లేకుండా దేవుడు చేశాడు. సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలను ప్రభు మనల్ని నడిపించాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. కారణం ఏంటంటే మన దగ్గర వాక్యం ఉండకపోవటం ద్వారా, పచ్చిక ఉండకపోవటం ద్వారా ఎవరో వచ్చి ఏది మాట్లాడినా మనం నమ్ముతున్నాం. ఒకటి తెలుసుకోండి, యోహాను పత్రిక 4:2 అన్నాడు, మనం ప్రతి ఆత్మను నమ్మకూడదని చెప్పాడు. ప్రతి ఆత్మను అంటే ఏంటంటే తొందరగా కొన్ని విషయాలు విని కలవరపడిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రతి దాని విషయంలో కలవరపడిపోతే మనం తెలియకుండానే భ్రమపరుచు ఆత్మను నమ్మేదానికి అవకాశం ఉంది. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? కలవర పెట్టేవాడు ఉన్నాడు, భ్రమ పెట్టేవాడు ఉన్నాడు. అటువంటి భ్రమ పెట్టే వాళ్ళ వల్ల కొంతమంది భ్రమలో పోతారు. విషయం ఏంటంటే కేకలేస్తే విషం విడుదలైంది కానీ, విషం నుండి విడుదల వచ్చింది కానీ కేకలేయకపోతే, అలా కొన్నిసార్లు మనం తెచ్చుకున్న కొన్ని వెర్రి తీగలను బట్టి మనం కేకలేయకపోతే ఆ జబ్బు మనకు వస్తుంది. ఖచ్చితంగా దాని యొక్క నష్టం మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకనే భ్రమపరుచు ఆత్మ ఉన్నది అని మనం తెలుసుకోవాలి. కలవర పెట్టుచున్నవాడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. అస్తమాడు మీ పక్కన కూర్చొని ప్రతిదానికి ఎవరు వివరం చెప్పరు. కొన్ని విషయాల్లో మాత్రమే మీరు అడుగుతారు. కలవరపడి ఇదేంటిది, ఈ విషయం ఏంటిది, ఇదేంటిది, ఈ పరిస్థితి ఏంటిది, ఈయనెవరు, ఈయన ఏమంటున్నాడు అని కొన్ని అడుగుతాం, కానీ అన్నీ అడగం మనం. కాబట్టి కలవరపడే వాళ్ళకి అందరికీ వివరాలు రావు. ఇంకోటి ఏంటంటే మీకు ఎల్లప్పుడూ వివరణ చెప్పడానికి అందరు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి తొందరగా కలవరపడి భ్రమపరచబడి పోయేవాళ్ళు పోతారు.
పాడైపోయే వాళ్ళు పాడైపోతారు. ఎందుకు పాడైపోతారంటే అసలు వాళ్ళకి దేవుడు ఎంతో సమృద్ధిగా పంట పండు సంవత్సరాలు ఇచ్చాడు. కానీ వాళ్ళు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని సమకూర్చుకోలేదు. అందుకనే వాళ్ళు ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా కలవరపడతారు. దైవ గ్రంథంలో మీరు చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు మనల్ని కోతకాలానికి తీసుకొని వచ్చాడు. 35వ వచనం. మనం చేయాల్సిన పని ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకోవాలి. 36. రూతు గ్రంథంలో కూడా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే నువ్వు పనికత్తెలను వెంబడించు అని చెప్పి. రూతు గ్రంథంలో బోయాజు చెప్పిన మాట ఏంటంటే 2వ అధ్యాయంలో 8వ వచనంలో 9వ వచనంలో వారు కోయు చేను కనిపెట్టు అని చెప్పాడు. ఎంత ఎక్కువగా రెవల్యూషన్ మన దగ్గర ఉంటే మన అంత తక్కువగా కలవరపడతాం. కలవరపడిన ప్రతిసారి పిండి రాదు. కలవరపడిన ప్రతిసారి విషం పోదు. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళే భక్తి కాపాడుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతిదానికి వివరణ చెప్పేవాళ్ళు మనతో ఉండరు. మనం ఏడవబడితే తిరిగి మరలా మనల్ని సమకూర్చేవాళ్ళు కూడా ఉండరు. ఎవరి భక్తి జీవితాన్ని వాళ్ళు కాపాడుకుందాం. కారణం రూతుతో బోయాజు చెప్పిన మాట ఏమంటే 8వ వచనం, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములు ఏరుకొనుటకు పోవద్దు అని చెప్పాడు. ఈ విషయాలు మీరు అందరూ కూడా ధ్యానం చేయండి. అన్నిసార్లు అందరూ మీకు ఆలోచన చెప్పరు. మీరు చేస్తున్న పనులు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, వీటి అన్నిటి వెనుక మీ జీవితంలో కరువు ఉండకుండా చూసుకోండి. మీ దగ్గర సమృద్ధిగా వాక్యం ఉండాలి, వాగ్దానాలు ఉండాలి, నడిపింపు ఉండాలి. నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసిన భాగంలో సీజన్ అనే వర్డ్ ఉంది. ఆ మాట మీరు గమనించే ఉంటారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ ఋతువున అనే మాట చెప్పాడు. 16 అంటే మన దగ్గర సీజనల్ రెవల్యూషన్ ఉండాలి, సీజనల్ వర్డ్ ఉండాలి. సీజనల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఈ ఋతువులో దేవుడు అనుగ్రహించిన వర్తమానం ఉండాలి. సో సీజనల్ రెవల్యూషన్ అనేది చాలా అవసరం. ఫ్రూట్స్ అనేవి ఎలా వస్తాయి తెలుసా మీకు? పౌలు గారు 2 చెప్పారు. నీళ్లు పోయాలి, నాటాలని, నీళ్లు పోయాలని చెప్పారు. కానీ నీళ్లు పోసినా కూడా కాయలు రావాలంటే ఋతువులు ఉండాలి, సీజన్ ఉండాలి. సో సీజన్ అనేది యాడ్ అయితేనే మనకి ఫ్రూట్ అనేది వస్తుందండి. అందుకనే మన జీవితాల్లో దేవుని యొక్క ఋతువులు, దేవుని యొక్క సీజన్స్ దేవుడిస్తాడు. అసలు ఏ సీజన్ నడుస్తుంది ప్రస్తుతం మీ జీవితంలో అనేది మీరు ఎట్లా తెలుసుకోవచ్చు అంటే సీజనల్ రెవల్యూషన్ బట్టి, సీజనల్ వర్డ్ బట్టి. ఈ ఋతువు ఏ ఋతువు అని అడిగితే ఈ ఋతువు ప్రస్తుతం ఇదిగో ఈ వర్తమానం స్పష్టంగా మనకు వస్తుంది కాబట్టి ఈ ఋతువే అని మనం చెప్పాలి. అలా మనం చెప్పినప్పుడు వాటర్ అవసరం, ఫలం కావాలంటే సూర్యరశ్మి అవసరం, దానితో పాటు ఋతువు కూడా అవసరం. అందుకనే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు మనకు ఫలవంతములైన ఋతువులను దయచేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సీజన్స్ అని మనం ప్రభువుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. సీజన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఫేవర్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే బైబిల్లో ఋతువులు ఎప్పుడు ప్రభు అనుమతించాడంటే ఆదికాండ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఎప్పుడైతే నోవహు 8వ అధ్యాయంలో బలిపీఠము కట్టి దహన బలి అర్పించాడో ఆ సందర్భంలో దేవుడు 22వ వచనంలో ఋతువుల గురించి మాట్లాడాడు. వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు అనే మాట చెప్పాడు. సో సీజన్ ఈజ్ నథింగ్ బట్ ఫేవర్ అని. గాడ్స్ ఫేవర్ అనేది మనకు ఉంటే మనము ఫలిస్తాం. నేనేమంటానంటే అసలే చాలాసార్లు మనం చెప్పేది ఏంటంటే మనుషుల సహాయం వ్యర్థమంటాం కదా. దేవుని ఫేవర్ మనకుంటే ఏ మానవుని ఫేవర్ మనకు అవసరం లేదు. ఆయన ఋతువులు మనకు కావాలి. ఋతువు అనేది ఆయన యొక్క ప్రస్తుత దినాల ప్రత్యక్షత అని చెప్పచ్చు.
ఇటీవల దినాల్లో ఎక్కడ నిలబడినా దేవుడు ఒక తలంపునిస్తున్నాడు. ఆ తలంపే ఋతువు. ఆ తలంపే గాడ్స్ ఫేవర్ అన్నమాట. అటువంటి ఫేవర్‌ని మీ జీవితంలో కలిగి ఉండండి. ఉంటే అన్‌డిజర్వ్డ్, అన్‌మెరిటెడ్ ఫేవర్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. ఆ ఫేవర్ అనేది మీ జీవితంలో ఖచ్చితంగా మేలు కలిగిస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నేను చెప్తున్నాను గదా! తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి పిండి కలుస్తుందని అనుకోవద్దు దయచేసి. తిమోతి రెండో అధ్యాయం ఆఖరి వచనం చదవండి. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అని ఉందక్కడ. కాబట్టి మీరు తప్పు నిర్ణయం తీసుకొని తప్పులోకి వెళ్ళిపోయినప్పుడల్లా మాకు ఎలీషా ఉన్నాడు గదా! పిండి కలుపుతాడు గదా! అని అనుకోవద్దు. అట్లా లేదు బైబిల్‌లో. మనకు జాగ్రత్త చెప్పటానికే గిల్గాలులో క్షామము కలిగి ఉన్నప్పుడని రాసాడు అక్కడ. అంటే మనం తప్పు నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాం? మనకు వ్యక్తిగతంగా కరువొస్తే. అసలు మనకు వ్యక్తిగతంగా కరువు రావటానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనం కాపరి గల ప్రజలం కాబట్టి. దేవుడు మనకి ఎంత గొప్ప కాపరినిచ్చాడంటే, ఆయన మనలను పచ్చిక గల చోట్ల పరుండు చేస్తున్నాడు. కాబట్టి అన్నా నేనేదో పొరపాటు చేశాను. పొరపాటున ఈ నిర్ణయానికొచ్చాను. నా కుండలోనికి విషమొచ్చింది అనే రియలైజేషన్ కూడా కొన్నిసార్లు రాదు మనకి. మనం చేస్తుంది కరెక్ట్ అనిపిచ్చేసిద్ది. కాబట్టి జబ్బు అనేది కుండలో తెచ్చుకోవద్దని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అయితే పౌలు గారు ఇలా చెప్పారు. మా కుండలో మహిమైశ్వర్యం ఉన్నది అని చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, మా మంటి ఘట్టములలో మాకు ఐశ్వర్యము కలదు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం వచనం 7. 3వ అధ్యాయంలో 5వ వచనంలో అన్నాడు, మా సామర్థ్యము దేవుని వల్ల కలిగింది, మా అంతట మేమే సమర్థులం కాదని చెప్పాడు. 4వ అధ్యాయం 7లో ఏమన్నాడంటే, బలాధిక్యము దేవునిది, మా మంటి ఘట్టముల్లో మాకు ఐశ్వర్యం ఉందని చెప్పగలమా? నా కుండలో విషం కాదు ఐశ్వర్యం ఉందని చెప్పగలమా? నా కుండలో తప్పుడు నిర్ణయాలు కాదు, నా కుండలో సరి అయిన ఉద్దేశాలు ఉన్నాయి అని మనం చెప్పగలమా? ఒకవేళ చెప్పగలిగితే నువ్వు ధన్యుడివే. వాక్యంలో రాయబడింది ఏమన్నానంటే, మా మంటి ఘటములలో ఉన్న ఐశ్వర్యం దేవుడు మాకిచ్చిన బలాధిక్యం, మా ఆధిక్యత, మా సామర్థ్యం అనే మాట మనం చూస్తాం. ఒక మాట వినండి. పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 4:2 చూడండి ఇక్కడే. 4:2 రెండవ పత్రిక 4:2. అయితే కుయుక్తిగా నడుచుకొనక అని చెప్పారు. అయితే కుయుక్తిగా నడుచుకొనక. మన దగ్గర వర్తమానం ఉందనుకోండి, ఎవరైనా కలవర పెడితే, భ్రమ పెడితే మనం తొందరగా కలవరపడిపోయి భ్రమపరచబడి అభ్యంతరపరచబడం. అదే లేదనుకోండి, మనం కుయుక్తిగా నడుచుకునేదానికి అవకాశం ఉంది. పౌలు గారు ఏం చెప్పారంటే, మొదటి అధ్యాయం 12లో మా అతిశయం ఏంటంటే దేవుని కృపనే అనుసరించి నడుస్తుంది. బైబిల్లో ఏం రాయబడింది? కనికరము తీర్పును మించి అతిశయపడును అని వ్రాయబడింది కదండి. ఎక్కడుంది ఈ మాట? యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రికలో యాకోబు పత్రిక. కదండి. యాకోబు పత్రికలో ఇంకో మాట కూడా ఉంది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 13లో కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. మన మీద కొన్ని విషయాలు ఎలా వస్తాయంటే, కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని చూపించేవారిగా వస్తాయి. మనల్ని డిమాండ్ చేస్తాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువుని శోధిస్తూ వాళ్ళు ఏమన్నారు? 8వ అధ్యాయంలో, అయినను నీవేమి చెప్తావు? అలాంటి డిమాండ్స్ మన లైఫ్లోకి వచ్చిన కృపను ఎలా చూపించాలి, కనికరాన్ని ఎలా చూపించాలి? ఇక్కడ కనికరం అనే పదం వాడిన ఆయన 12 గోత్రికలకు రాస్తున్న యాకోబు. 12 గోత్రికలు గ్రీక్ భాషలో రాయడు, హెబ్రీ భాషలో రాస్తాడు.
హెబ్రీ భాషలో కనికరం అనే పదం ఎట్లా ట్రాన్స్లేట్ చేయబడిందంటే హెసెద్. హెసెద్ అంటే అర్థం ఏంటంటే గ్రేస్, ఫేవర్ అని వ్రాయబడింది. సో ఫేవర్ చూపించాలి, కృప చూపించాలి. అంటే కొన్ని సందర్భాలలో కుయుక్తిగా నడుచుకోకుండా కృపను అనుసరించే నడుచుకోవటం మా అతిశయం. కొన్నిసార్లు మనం ఎక్కడ అతిశయిస్తామంటే ఇతరులను కఠినంగా తీర్పు తీర్చడంలో అతిశయిస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం వచనం 14లో ఏమన్నాడంటే, మీలో మత్సరం ఉండిన వారైతే అతిశయపడొద్దు అని చెప్పాడు. నాకంటే పలానా సహోదరుడు బాగా బాగుపడిపోతున్నాడు అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? అతని జీవితంలో ఏదైనా మనం తీర్పు తీర్చాల్సి వస్తే ఆ మత్సరంతో మనం కనికరానికి బదులుగా తీర్పు, అంటే కనికరం అనే దగ్గర ఇక్కడ ఏముందంటే కరుణాపీఠం, మెర్సీ సీట్ పైన ఉంటుంది, 10 కమాండ్మెంట్స్ కింద ఉంటాయి. ఈ యాకోబు తన పత్రికలో 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి చెప్తూ వస్తూ ఈ వచనం చెప్పాడు. సో మనం కొంతమంది జీవితాల్లో ధర్మశాస్త్రం తీసి అప్పగించే వాళ్ళంగా ఉంటాం. కానీ నా జీవితంలో అటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను అది చేయకుండా ఉండాలంటే నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా పండు సంవత్సరాలు కలిగి ఉంటాను. కుయుక్తిగా నడుచుకో. ఇప్పుడు అందరి విషయాల్లో అతిశయం ఏంటి మాది అంటే పౌలు చెప్తున్నారు, నా అతిశయం ఏంటంటే లౌకిక జ్ఞానం అనుసరించట్లేదు, పరిశుద్ధతతోనూ నిష్కపటయంతోనూ దేవుని కృపను అనుసరించే నడుస్తున్నామని చెప్పి. ఇది కూడా చెప్తాను. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరిస్తే ఎక్కువసేపు ఏం పట్టదు, ఫస్ట్ అటాక్ మనకే జరిగింది. కాబట్టి కనికరం చూపకపోతే, కనికరము చూపని వానికి కనికరం లేని తీర్పే వస్తుంది అనే మాట మనం చూస్తుంది. కనికరం లేని తీర్పు. ఆ తీర్పు ఏంటంటే మీకు కూడా చెప్తాను. ఒకడు కొంత డబ్బులు కొంతమంది దగ్గర తీసుకొని మానవ బాంబు పెట్టి మానవ బాంబుతో కొంతమంది చంపేయాలని చూస్తాడు. అందులో భాగంగా వాడు ఏమవుతాడు? వాడు చచ్చిపోతాడు. అలాగే రోమాపత్రిక 2వ అధ్యాయం చదవండి. ధర్మశాస్త్రోపదేశకుడు తాను చచ్చి మిగిలిన వాళ్ళు కూడా చంపేస్తున్నాడు. కాబట్టి కనికరం చూపించకపోవటం అనేది అంటే అర్థమైందంటే చెప్పాల్సిన చోట మన మీదకి వచ్చిన కొన్ని డిమాండ్స్లో మనం సువార్త ప్రకారం తీర్పు తెచ్చకపోతే ముందే అటాక్ మన మీద జరిగింది, మనమే చేస్తాం. ప్రభు చెప్పిన ఉపమానాల్లోనే ఉంది. ఏమనంటే ఒకడిని ప్రభు క్షమించాడు అని చెప్తూ, కానీ అతడు వెళ్ళి క్షమించలేదు అని చెప్పాడు కదా. ఆ సందర్భంలో ఏం చేశాడు? ముందు ఎవరైతే క్షమించి పంపేశారో ఆ యజమానుడు పిలిచి ఏం చేశాడు? వీడిని బంధకాల్లో వేశాడు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే మన ఇంటిలో కానీ, మన సంఘంలో కానీ, మన వ్యక్తిగత విషయంలో కానీ ఎవరి పట్లైనా ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పు తీరిస్తే ఫస్ట్ మనల్ని కొడతాడు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే నాకు అన్నీ తెలుసు కాబట్టి కుయుక్తిగా నేను నడుచుకోవట్లేదు. కొరింథీ 2వ పత్రిక 4:2 అన్నాడు, అయితే వంచనతో నేను బోధించట్లేదు, కుయుక్తిగా నేను నడుచుకోవట్లేదు అన్నాడు. ఈ విషయాలు నేను వివరాలు ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో డిమాండ్స్ అనేవి సర్వసాధారణం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారు? దినము దాని సంగతులను అన్నాడు. కాబట్టి ప్రతిరోజు డే అండ్ డిమాండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. డిమాండ్స్ వచ్చినప్పుడు మన శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తే మన కీడు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ శరీరాన్ని బట్టి ప్రవర్తించకుండా ఉండాలంటే మన దగ్గర ముందుగానే చాలా పచ్చిక ఉండాలి, మన దగ్గర ఎక్కువ పంట పడిన అనుభవం ఉండాలి. సో దేవుడు అట్టి కృప మీకు అందరికీ దయచేయను గాక. అత్యధికమైన వాగ్దానాలు ఉంటే చాలు కదండి. అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు అన్నాడంటే దురాశను అనుసరించే అవకాశం ఉంది కాబట్టి. నేను ఇలా చెప్తాను, దేవుని కృప వల్ల చాలా అవకాశాలతో వాడబడుతున్న, చాలా అనుభవాలు పొందుకొని దేవుని పని చేస్తున్న నాలాంటి జీవితానికి ఒక ఉదాహరణ అనుకుంది.
మీ వ్యక్తిగత మీ వ్యక్తిగత సంబంధమైన ఏదో సమస్య నా దగ్గరకు వచ్చింది. నేనెందుకు ఇక్కడ మీ ద్వారా నా జీవితాన్ని నాశనం చేసుకోవాలి? అంటే ఏంటంటే, నేను కృపాపీఠానికి బదులుగా మోషే పీఠాన్ని నేను ఎందుకు వాడి, మీ విషయంలో చేసిన తప్పు తీర్పు వల్ల నా జీవితం నేను ఎందుకు కాల్చుకోవాలి? గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తూ 3వ వచనంలో, ఎవడైనా తప్పు చేసినప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని అతడికి చెప్పేదానికి అవకాశం ఉంది. అలా చెప్పినప్పుడు మనల్ని మనం వట్టివారమై ఉండి ఎన్నికైన వారం అనుకుంటున్నామని చెప్పాడు. అలాంటి గర్వం నాకెందుకు రావాలి? అలాంటి పతనంలోనికి నేనెందుకు వెళ్ళాలి? అందుకనే ముందుగానే అసలు ఈ విషయాల్లో దేవుని యొక్క ఆలోచన ఎట్లా ఉంది, గాడ్స్ హార్ట్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఇస్కరియోతు యోధా లాంటి వాడు ఉన్నాడంటేనే యోహాను సువార్త 13:23లో చెప్పినట్లుగా ఆయన రొమ్మున ఆనుకొని ఆయన చిత్తం ఏంటి తెలుసుకొని రెడీగా ఉండాలి. లేదంటే ఏం చేస్తాం, మనకు తెలియకుండానే మనం కూడా సమ్మతిస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, దుష్టక్రియల్లో పాలువారైన వారు ఏ విధంగా పాలువారైనా దానికి దేవుని యొద్ద నుండి లెక్క ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని వచ్చి మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అందుకని మనం ఏం చెప్తాము, అసలు నేను అలా అనుకోలేదు, నేను ఇలా చెప్పాను, ఇలా కదా, అసలు ఏం కాదు. అది ఏదైనా కూడా నువ్వు వెర్రి ద్రాక్ష చెట్టు గుణమెరగక తీగలు తెచ్చి కొండలేసి విషం వచ్చింది ఇప్పుడు. అందుచేత గుర్తుపెట్టుకోండి, దీని అంతటి విషయంలో లెక్క చెప్పాలి. ఇప్పుడంటే కొందరిని మనం ఏదోలాగా వీఆర్ మేనేజింగ్ అన్నమాట. ఎందుకంటే సత్యానికి విరోధంగా మాట్లాడడానికి కూడా ఏం కావాలి? 15వ వచనం యాకోబు పత్రిక, జ్ఞానం కావాలి. ఆ దెయ్యముల జ్ఞానం మన దగ్గర ఉంది. అందుకని వీఆర్ మేనేజింగ్. ఏదో ఒకటి చెప్పేసి మనం ఇది కాదు, నేను ఇలా అనలేదు, అలా కాదు, అలా అనలేదు అని ఏదో ఒకటి చెప్తాం. కానీ ప్రభు దగ్గర చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. అందుకనే డే వచ్చేటప్పుడు దాంతో వచ్చిన కొన్ని డిమాండ్స్ మీ ఫ్లెష్ని యాక్టివేట్ చేయటానికి అది మీ మీద ఒత్తిడి తెస్తున్నప్పుడు, అయినా కూడా లేఖనమును అనుసరించి, సువార్తను అనుసరించి, కృపను అనుసరించి నువ్వు నడవాలంటే నీ దగ్గర సమృద్ధిగా పచ్చిక ఉండాలి. అందుకనే పనికత్తెలను జాగ్రత్తగా వెంబడించండి. ఏదో జూమ్లో జాయిన్ అయిపోయి పార్టిసిపెంట్స్గా ఉంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ప్రతి వచనాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను క్యాచ్ చేయగలిగినంత కాన్సన్ట్రేషన్తో వాక్యం వినాలి. ప్రక్కన మాట్లాడుకుంటూ వాక్యం వింటే మీకేం అర్థం కాదు. అంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పొందుకుంటున్నాం కాబట్టే ఇప్పుడు కొన్ని వెర్రి ద్రాక్ష తీగల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడతాం. ఎందుకంటే దాని జోలికి వెళ్ళిన తర్వాత మనం కూడా లెక్క చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ సందర్భం తర్వాత రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచనాల్లో జరిగినట్లే యోహాను సువార్త 6లో కూడా జరిగింది. సో మీరు ఎలీషా చేసిన సూచక్రియలు, యేసు ప్రభు చేసిన సూచక్రియలు కూడా కంపేర్ చేయొచ్చు. నేను నిన్న కంపారిజన్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు, నిన్న కాదు మొన్న. న్యాయాధిపతుల్లో 7 సంగతులు, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, యోహాను సువార్తలు 7 సూచక్రియలు. ఈ ఉదయం నేను ఇంకోటి చెప్పాను, అది కూడా మీరు స్టడీ చేయండి. 23వ కీర్తనలో యోహాను సువార్తలోని 7 సూచక్రియలు. 5వ సంగతి ఎలీషా సూచక్రియలు, ప్రభువైన యేసుక్రీస్తు సూచక్రియలు. కంపేర్ చేయండి. మీకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఎప్పుడైతే చాలా పచ్చిక గల చోటున వారిని కూర్చోబెట్టాడో ఆ సందర్భంలోనే మిగిలిన గంపలు అనే అద్భుతమైన విషయం ఉంది. అదే ఇక్కడ ఎలీషా చేసిన సూచక్రియలో కూడా ఉంది. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇవి ఎంత మాత్రం అనే ప్రశ్నలు వస్తాయి. అందరూ ఏమన్నాడు, ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 5 రొట్టెలు ఉన్నాయి, కానీ ఇవి ఇంతమందికి ఎంత మాత్రం అన్నాడు. కానీ ప్రభు ఎంత గొప్పోడంటే ఆయన ఒక్క రొట్టెని ఎత్తుకుని స్తోత్రం చెల్లించి ఆయన పంచిపెట్టాడు. మిగిలిన గంపలు 12 గంపలు అనే మాట చూస్తాం. మన కూడికలు జరిగినప్పుడు సుమారు 6,47,000 రూపాయలు అయింది మీటింగ్స్కి. మేబీ లెక్కలు నిన్నే గ్రూప్లో పోస్ట్ చేస్తారనుకున్నాం, మేబీ ఈరోజు చేస్తారు కావచ్చు. వాటన్నిటి వివరాలు చూస్తే 6,50,000 అయితే సుమారు 6,40,000 సహాయం ప్రభు ఆల్రెడీ అనుగ్రహించింది. ఇంకా ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ
నేను ముందే చెప్పినట్లుగా ఈ మీటింగ్స్లో దేవుడు మిగిలిన గంపలు ఇచ్చాడు. వాటితో మనం మరొక సత్క్రియ చేయబోతున్నాం. కాబట్టి నమ్మండి, మనము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మనలో మిగులు ఉండాలి, కానీ హగ్గై గ్రంథంలో చెప్పినట్లుగా చినిగిపోయిన సంచిలో జీతం వేసినట్లుగా ఉండకూడదు. ఉంటుందంటే మనం తప్పు చేస్తున్నాం. హగ్గై గ్రంథంలో ఏం చెప్పాడండి? సారిసారిగా ఎక్కువ సార్లు నీ ప్రవర్తన గురించి ఆలోచించు. నా శాలరీ నాకు సరిపోకపోతే ప్రవర్తన అంటారేంటి? మా బాస్ నాకు సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదని. మీ బాస్ ఎంత ఇస్తున్నాడు అనేది కాదు, నువ్వు చెప్పాల్సిన లెక్క ఏంటంటే ప్రభు అడిగిన లెక్క, మీరు ఎన్ని గంపలు ఎత్తి తిరిగి అని అడిగాడు. కాబట్టి మనం మిగులు చూపించాలి. నయోమికి రూత్ ఏం చూపించింది? తాను తినగా మిగిలిన వాటిని చూపించిందా లేదా? మీరు కూడా చూపించాలి. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ అయితే మరి ఏది సమృద్ధి? నేను చేపలు పడతాను అన్నాడు, అది రైటేనా? మంచి నిర్ణయమేనా అది? మంచి నిర్ణయం అయితే మరి వలలో చేపలేయి. నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు క్రియలో? ఎందుకంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా వెళ్ళట్లేదు. మీకు ఒక విషయం చెప్తాను. అసలు హోప్ అనే జూమ్ మీటింగ్ ఎలా వచ్చింది థాట్? లింక్ ప్రేయర్ అనే థాట్ ఎలా వచ్చింది? ఇంకోటి చెప్తాను. అసలు దీనికి ముందు ఫస్ట్ మార్నింగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ 2021 నుంచి జరుగుతుంది. 2021 నుంచి ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది. మీరు ఇటీవల 2023లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మీటింగ్ 2021 నుంచి జరుగుతుంది. చిక్కాల ఆనందాన్ని అడగని చెప్తాను. అప్పటి నుంచి కూడా తెల్లవారుజాము మీటింగ్ జరుగుతుంది అన్నమాట. కానీ అప్పుడు వచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? అరుణోదయమున అనే మాటని బట్టి ప్రభు వర్తమానం ఇచ్చాడు. అక్కడి నుంచి మా మార్నింగ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. అప్పటికి కొన్ని సంఘాలే లేవు ఇక్కడ. నూతనంగా ఏర్పడిన సంఘాలు 21లో ఉన్నాయేంటి? లేవు కదా. అప్పటి నుంచి సంఘాలు లేవు. దేవుడు చూడండి, లింక్ ప్రేయరు అనే ఒక ఏర్పాటు రావడానికి గల కారణం, దేవుడు ఒక రోజు ప్రార్థన గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ హోప్ మీటింగ్కి దేవుడు ఒక 23 జనవరిని అవకాశం ఇచ్చాడు. దేవుడు మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని సక్సెస్ చేస్తున్నాడంటే బికాజ్ వీఆర్ వాకింగ్ అకార్డింగ్ టు హిజ్ విల్ అన్నమాట. దేవుని చిత్తానుసారంగా మనం నడిస్తే దేవుడు ప్రతి కార్యం సఫలం చేస్తాడు. మొదట మనం ఆలోచన చెప్పినప్పుడు సమ్మతించని చాలా మంది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు మన జీవితాల్లో జరుగుతున్న కార్యాలు చూసి. కారణం, దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నాం కాబట్టి. లేకపోతే ఏం చేస్తారు? ఖచ్చితంగా మనల్ని అవమానపరుస్తారు కదా. నేను ఒకసారి గుంటూరులో ఒక సేవకుడితో అన్నాను, నాకు ఈ బుక్స్ ఎక్కడ ప్రింట్ చేయాలో నాకు తెలియదు, కానీ నేను ఒక పుస్తకం రాశానని చెప్పాను. ఆయన అన్నాడు, నువ్వే రాసావా పుస్తకం అని అన్నాడు అన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజుకి 3 పుస్తకాలు దేవుడు రాయించాడు. కాబట్టి దేవుడు మన ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు. రాత్రి వర్తమానం కూడా అదే, మన ప్రతి క్రియలో మనం ధన్యులు అవ్వాలి. అలా దేవుడు మనల్ని చేస్తాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మనం దేవుని చిత్తం కాని దారిలో వెళ్తే మనకు సక్సెస్ రాదు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అని అంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే మందసం మన మధ్యలోకి తెచ్చేస్తే సక్సెస్ అయిపోతాం. అట్లా ఏం రాదు. బలవంతంగా దేవుని ఏర్పాట్లు మనం తెచ్చుకోలేం. మోడల్స్ తేవద్దు దయచేసి. స్వరం తెచ్చుకోండి. మోడల్ తెస్తే స్వరం రాదు, స్వరం తెస్తే మోడల్ వస్తుంది. మనం తేవాల్సిన స్వరం. దేవుడు ఎందుకు ఇక్కడ మాట్లాడట్లేదు? దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇది దేవుని చిత్తం కాదు కాబట్టి. దేవుని యొక్క ఏర్పాటు ఉంటేనే దేవుని మర్మం వస్తుంది. దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే దేవుని మర్మం రాదు. దేవుని మర్మం రాకపోతే మనం ముందుకు సాగకూడదు అనే మాట మనం చూస్తున్నాం. మీ జీవితంలో మిగులు ఉండును గాక. అలా ఉంటుందంటే మీరు దేవుని చిత్తానుసారంగా వెళ్తుంది. మన జీవితాల్లో దేవుడు రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో జరిగిన ఈ అనుభవాలు అనుగ్రహించును గాక. ఇక మనం 5వ అధ్యాయం దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ అధ్యాయం తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా ఈ అధ్యాయం చెప్తూ వచ్చారు. ఈ అధ్యాయంలో బాగా మనల్ని సంతోషపెట్టే ఒక మాట ఏంటంటే ఆచరణది.
ఆ చిన్నది ఏమని చెప్పింది? షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలి అని చెప్పింది. ఆ చిన్నది. రెండవది ఈ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు ఏమనంటే, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా అంటున్నాడు. నేను అడుగుతాను, చిన్నదానికి ప్రవక్త గురించి తెలిసింది కానీ ఇశ్రాయేల్ రాజుకు ప్రవక్త గురించి తెలియదు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో, ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో పరిచారకులు తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియదు. కొన్ని వచనాలు, కొన్ని వాగ్దానాలు, కొన్ని రెవల్యూషన్స్ చిన్నోళ్ళకే తెలుస్తాయి కానీ పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళకి తెలియదు. అందుకనే మన అహంకారము అనేది మనకుంటే మనం ఎన్నిసార్లు నిలబడిన వాక్యం రాదు. బైబిల్ చదువుతుంటుంటే మనకు ప్రభు కనపడ్డు. మీరు ఎన్నోసార్లు ఈ అధ్యాయాలు చదివి ఉంటారు కదా. మనలో అహంకారం ఉన్నప్పుడు మనకి ఈ సంగతులు ఏమైనా బయలుపరచబడ్డాయా? ఈ సంగతులు ఏమైనా కనిపించాయా? కనిపించవు. కాబట్టి మన గర్వాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి ప్రతిరోజు. బీపీ ఎలా పరీక్షించుకుంటున్నారో, షుగర్ ఎలా టెస్ట్ చేసుకుంటున్నారో, ఏమైనా నాకు కొంచెం ఏదైనా అహంకారం ఏమైనా పెరిగిందా అని చెక్ చేసుకోవాలని. ఎందుకంటే అహంకారం అనేది ఉజ్జియా రాజు నొసట పుట్టిన కుష్ఠం లాంటిది. ఆశ కుష్ఠం ఎక్కడ పుట్టింది? పాదముల్లో పుట్టింది. ఉజ్జియాకి ఎక్కడ పుట్టింది? నొసట పుట్టింది. గేహజీకి ఎక్కడ పుట్టింది? ఒళ్ళంతా పుట్టింది. కాబట్టి కుష్ఠం అనేది ఉజ్జియాకు ఎక్కడైతే వచ్చిందో అలాగే మన జీవితాల్లో కూడా గర్వం అనే కుష్ఠం వస్తుంది అన్నమాట. ఆ కుష్ఠము చాలా ప్రమాదం అండి. ఎందుకంటే అహంకారికి దేవుని యొక్క వాక్యంలో మరుగై ఉన్న సంగతులు దేవుడు ఇవ్వడం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి దేవుడు మరుగై ఉన్న మన్నాని ఇస్తున్నాడు అంటే అతడు చాలా దీనుడు అని మనం తెలుసుకోవాలి. ఇంత దీనత్వం వల్లే దేవుడు మరుగై ఉన్న మన్నాని ఇస్తున్నాడు. నాకు తెలుసు అనేది మనం చాలాసార్లు ఉపయోగించుకుంటాం. దానివల్ల మనకు కొన్ని విషయాలు మరుగ్గా ఉంటాయి. కొరింథీ మొదటి పత్రిక 8:1 చెప్పాడు, కొంతమంది ఉప్పొంగుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, జ్ఞానం ఉప్పొంగ చేయను అని చెప్తా అన్నాడు. ఒకడు తనకి ఏదైనా తెలుసు అనుకుంటే అతడు ఏమీ తెలుసుకోలేడు. నేను చాలా సంతోషించే విషయం ఏంటంటే, దావీదుని ఏలీయాబు ఏమన్నాడు? నీ హృదయపు గర్వము అన్నాడు. అన్నాడా లేదా? కొంతమంది ఏమంటారు మనల్ని, నీకు చాలా అహంకారం, నీకు చాలా గర్వం అంటారు. ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటున్నారు? కానీ మీ అహంకారం నిజంగా మీకు ఉందో లేదో మీరు పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఎవరో నిందేశారని కాకుండా నింద పడినా పర్లేదు, ఆ నింద నిజమేమో అనేది మనం కూడా పరీక్ష చేసుకోవాలి. ఎలాగంటే దావీదు యుద్ధ భూమికి వచ్చినప్పుడు ఎవరికీ తెలియని ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత దావీదుకి వచ్చింది. ఆ ప్రత్యక్షత ఏంటంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అనే మాట దావీదుకు దేవుడిచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఇలా చెప్తాను, ఆ ఏటి లోయలో 5 రాళ్లను దేవుడు దావీదుకి ఇచ్చాడు. యోహాను సువార్త 6లో ఆ చిన్నవానికి దేవుడు 5 రొట్టెలు ఇచ్చాడు. యోసేపు బల్ల దగ్గర బెన్యామీనుకు 5 వంతులు ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు తలంపులు అనుగ్రహిస్తాడు. ఆ తలంపులు అనుగ్రహించడానికి గల ముఖ్య కారణమే మన హృదయంలో ఉన్న దీనత్వం. ఈ దీన మనసు అనే వస్త్రం కొంతమందికి కనపడక ఏమనుకుంటారు, వీడికి ఎంత అహంకారం అవసరమా, వీడి వయసు ఎంత అంటారు కదా. నేను ఇలా అడుగుతాను, మరి నిజంగా ఆ వ్యక్తికి నిజంగా అహంకారమే ఉంటే మరి దేవుడు అతనితో ఎందుకు మరుగై ఉన్న సంగతులు అనుగ్రహిస్తున్నాడు? నిజంగా మనం అనుకుంటున్నట్లు అతనిలో అహంకారం లేదు, కానీ అతడు మనం చేస్తున్న తప్పుని ఎదిరిస్తున్నాడు కాబట్టి, ఖండిస్తున్నాడు కాబట్టి మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే, వీడు బొడ్డోడు కదా, బొడ్డోడికి అన్ని మాటలు అవసరము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరి పెద్దవాళ్ళుగా ఎంచబడుతున్న వారికి ఎందుకు దేవుని గ్రంథంలోంచి వర్తమానం రావట్లేదు? కారణం ఏంటంటే మీరు ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు, మీరు పెత్తనాన్ని అపేక్షిస్తున్నారు. అందుకనే మీకు ప్రభు కనపడట్లేదు. కానీ ఒక్కసారి
ఆ క్రొవ్విన హృదయాన్ని బాగు చేయమని ప్రభుని అడగండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన హృదయం క్రొవ్వితే ప్రభు మనకు కనపడ్డు. అపోస్తుల కార్యాల గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆఖరి అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయంలో అన్నాడు 27లో, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది అని చెప్పాడు. మనలో అటువంటి కొలెస్ట్రాల్ పట్టకూడదండి. హృదయానికి మనలో క్రొవ్వు పట్టకూడదు. గర్వం అనేది మన హృదయానికి పట్టకూడదు. గర్వాన్ని ఏమన్నాడు తిమోతి పత్రికలో 2 సార్లు చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? 6వ వచనంలో గర్వాంధుడు. 6వ అధ్యాయం 4లో ఏమన్నాడు? గర్వాంధుడు. గర్వము అంధకారాన్ని తెస్తుంది సోదరుడా సోదరి. ప్రియమైన విశ్వాసులారా, వారి యొక్క అవివేక హృదయం అంధకారమయమైన అని చెప్పాడు కదా. గర్వం అనేది ఒక అవివేకం, ఫూలిష్నెస్ అన్నమాట. నాకంటే గొప్పోడు ఎవడున్నాడు, నాకు తెలియని ఆడికెలా తెలుసు, నాకంటే ఎక్కువ అని నువ్వు అన్నమ ప్రతి మాట వల్ల నీకు అసలే దైవ గ్రంథం చదువుతున్నప్పుడు నీకు అసలు ప్రభువే కనపడట్లేదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం మబ్బు గమ్మిందంటే వేదన కలుగుతుంది అన్నమాట. మీరు చదవండి యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనం ఏముందండి? యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమని చూడండి. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడతారు. దుస్సహమైన వేదన, దానినే 9వ అధ్యాయంలో కంటిన్యూ చేస్తా అన్నాడు. వేదన పొందిన దేశం. గ్రంథం చదివి ప్రభువు కనపడిన వాళ్ళకి వేదనలే ఉంటాయి. వాక్యం వింటున్నా సంగతి అర్థం కాని వాళ్ళకి వేదనే ఉంటుంది. ప్రత్యక్షత లేని వాళ్ళకి వేదనే. అందుకనే వెలుపటి చీకటిలోనికి వాడిని పడేసేయండి, అక్కడ వేదన ఉంటుందని. బ్రదర్ ఎలా ఉన్నావు అని అడిగితే నేను బాగానే ఉన్నానంట. బాగానే ఉన్నారు మీరు జూమ్లో జాయిన్ అవ్వట్లేదు, వాక్యం వినట్లేదు, మీరు బాగానే ఉన్నారు. బాగానే ఉన్నాను, నాకే 2 నిమిషాల తర్వాత చూడండి ఒక్కొక్కరిని తిట్టుబడేస్తాడు. వాడు అలాంటి వాడు, వీడు పనికిమాలినోడు, అది దుర్మార్గుడు, వీడు వాడు అంటున్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో ఎంతో ఫ్రస్ట్రేషన్ ఉంది, రెస్ట్ లేదు. వేదనలు అనేవి ఆవరించినప్పుడు మనలో నుంచి ఇది తెలియకుండానే దూషణ మాటలు వచ్చేస్తాయి అన్నమాట. పండ్లు కొరుకుతారు, కడుపు మంట వచ్చేస్తుంది అన్నమాట. పెద్దోడి దగ్గరికి వెళ్ళి నువ్వు బయట ఉన్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏమంటున్నాడు? అసలు వాడు వేశ్యలతో తిరిగాడు తెలుసా నీకు అంటున్నాడు. మరి నిజంగా నీకు సంతోషం ఉంటే అతని బలహీనతలను బట్టి నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? ఎందుకంటే నీకు సంతోషం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో వేదన అనేది రాకూడదంటే ప్రభువు మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. కనిపించాలంటే మీలో గర్వం అనేది ఉండకూడదు. గర్వము అంధకారము వేదనలకు కారణమవుతుంది. గర్వం అనేది మనలో లేదు అనేది ప్రతిరోజు టెస్ట్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటున్నారు లేదు మీరు? చేయించుకోవట్లేదా? కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి వద్దా? చేయించుకోండి. అది చేయించుకున్నా చేయించుకోకపోయినా నీ హృదయంలో కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేయించుకో. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడింది అయినందున అది అన్ని విషయాల ప్రయోజనం. శరీరానికి పట్టిన క్రొవ్వు గురించి నువ్వు టెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా హృదయానికి పట్టిన క్రొవ్వు గురించి టెస్ట్ చేసుకో. నువ్వు పలుకుతున్న మాటలే చెప్తున్నా నీలో చాలా గర్వం ఉందని. అందుకే నీకు ఎప్పుడు వాక్యం దొరక్క ఆ వేదనలో నువ్వు ఇప్పుడు చూడండి, వాక్యం చెప్పిన వాళ్ళు వినేవాళ్ళని ఎప్పుడు తిట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు? వాళ్ళకి వాక్యం రాదు. రాకేమంటారు? ఇందుకే నేను వాక్యం చెప్పనాను, నేను చెప్తే ఎవరు వినరు అంటాడు. ఇంతగా విషయం అది కాదు, నడిపింపు రావట్లేదు. నడిపింపు రానప్పుడు ఏం చేస్తారు? అర్థమైందా? ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద చూపించినట్టు మనం ఏం చేస్తాం? నడిపింపు రాకపోతే ఏమంటావు? ప్రశాంత్, నువ్వు వాక్యం సరిగ్గా అంటున్నావా?
నేను వాక్యం చెప్పినప్పుడే నువ్వు నోట్స్ రాసుకోవేంటి? రాము చెప్తుంటే రాసుకుంటావేంటి నువ్వు? మీరు వేషధారులు అని తిట్టేస్తూ ఉంటాడు. ప్రశాంతులు అంటాడు, ఇదేంట్రా ఎలా తిట్టేస్తున్నాడు? ఇంతగా తిట్టడానికి కారణం ఏంటంటే ఈయన గారికి నడిపింపు రావట్లేదు. ఆ వేదన ఎలా చూపించాలో తెలియక ప్రజలను తిడతా ఉంటారండి. కొన్నిసార్లు అందులో చాలా కఠినమైన మాటలు, పరుష పదజాలాలు వస్తాయి. దాని వాటిలో కొంతమంది ఇబ్బంది కూడా పడతాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఎందుకంటే ఒక 400 ఏండ్లు దేవుని గ్రంథం వారి దగ్గర ఉన్న వాళ్ళకి ఎటువంటి వాక్యం రావట్లేదు. మీ దగ్గర కూడా గ్రంథం ఉంది. మరి మీరు ఎప్పుడైనా రోజు గ్రంథాన్ని ప్రభు మెథడ్‌లాగా పొందుకుంటున్నారా? చదువుతున్నారా? జుంటి తేనె దారలాగా ఇది ఉందా మీ జీవితంలో? సారిసారిగా బైబిల్ ఎందుకు తీస్తున్నారు? సారిసారిగా మీరు వాక్యం ఎందుకు చదువుతున్నారు? ఎందుకంటే ఏదో ఒక రెవల్యూషన్ వస్తూ ఉంది రోజు. రోజంతా ఏదో ఒక తలంపు వస్తా ఉంది. అది చాలా ఆదరణగా ఉంది. అందుకని మనం వాక్యం చదువుతున్నాం. అలా కాకుండా గర్వం మన జీవితంలో ఉంటే గ్రంథం మన దగ్గర ఉన్న ఇందులో ప్రభు మనకు దొరకడు. ప్రభు మనకు దొరకకపోతే ఆ వేదన మనం ఎవరో ఒకరి మీద చూపించేస్తా ఉంటాం. నీ అర్పణ అంగీకరించకపోతే నీ తమ్ముడిని చంపేసినట్టు ప్రభు కనపడకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ మనం ఎవరో ఒకరి మీద చూపిస్తాం. నేను ఇలా చెప్తాను. చిన్నదానికి తెలిసిన వర్తమానం ఇశ్రాయేలు రాజుకు తెలియదు. ఇక్కడ ఏమంటాడంటే ఇశ్రాయేలు రాజు వస్త్రం చింపుకొని, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా అంటాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అని చెప్పాడు. అసలు విషయం ఎవరికి తెలియలేదు? ఇశ్రాయేలు రాజుకు తెలియలేదు. కానీ ఈ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా చిన్నదానికి తెలిసింది. నేను ఎలా అంటే చిన్నవారికి ఉందా, నేను ఇలా ప్రార్థన చేసుకుంటాను. ఇప్పుడు మీరు కూడా చేసుకోండి. యేసు ప్రభు వచ్చే ఆఖరి క్షణం వరకు నాకు తెలుసు అనే పదం నా నోట రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తాను నేను. మీరు కూడా చేసుకోండి. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ప్రభు దగ్గర ఇంకా పొందుకోవాలి. తెలిసిన వరకు గర్వించొద్దు. ప్రభు ఇంకా చెప్పబోతున్నాడు, తెలియజేయు. మనకి ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మనకంటే చిన్నవారు డెవలప్ అవుతున్నప్పుడు వస్తుంది. అప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకంటే చిన్నవారు డెవలప్ అవుతున్నప్పుడు ఏం జరిగిద్దంటే వాళ్ళని ఎలాగూ అణిచివేయాలా అనే ఉద్దేశాలు వచ్చేస్తాయి. వాళ్ళని ఎలా త్రొక్కేయాలా అనే బుద్ధి వచ్చేస్తుంది అనమాట. అందులో భాగంగా మనం ఏం చేస్తామంటే గర్వంతో వారి ఎడల ప్రవర్తిస్తాం. నేనేమంటానంటే నువ్వు మూసేసినంత మాత్రం చేత ఒక వ్యక్తికి అవకాశాలు మూయబడవు. దేవుడు ఆ వ్యక్తిని ఎలాగోలాగా బయటికి తెచ్చుకుంటాడు, పరిచయం చేస్తాడు. నేను గమనించింది ఏంటంటే చిన్న చిన్న అబ్బాయి ఎక్కువ విషయాలు చెప్తున్నాడు. ఎక్కడ అందరికీ తెలిసిపోతాడని తొక్కడం స్టార్ట్ చేశాడు. తొక్కడం స్టార్ట్ చేసి దేవుడు ఏం చేశాడంటే ఆయన తన ఉద్దేశపూర్వకమైన మార్గాన్ని బయలుపరిచాడు. అదే మన జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఒకరి గర్వం చేత అణచబడితే బాధపడొద్దు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా లేపుతాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు. కొందరి గర్వానికి మనం బలవుతాం ఖచ్చితంగా. కానీ ప్రభు సహాయం చేస్తాడు. చిన్నవారిగానే ఉండండి. దయచేసి మాకు తెలిసినవి ఎవరికి తెలియదు అని అనుకో. నీకు ఇంకా తర్వాత ఏం తెలియదే. తెలిసిన దాకానే ఉంటుంది నీ దగ్గర. ప్రభు వచ్చేదాకా మనం విద్యార్థులమే. సంపూర్ణ విధేయతతో నేర్చుకుందాం. క్రీస్తే మన స్టడీ. బైబిల్ మన స్టడీ కాదు. బైబిల్ మన సబ్జెక్ట్ కాదు. ఎఫెసీ 4:20 క్రీస్తే మన యొక్క స్టడీ. కాబట్టి మనం స్టడీ చేస్తున్న టాపిక్ క్రీస్తే గనుక ఆయన శోధింప సఖ్యంగాని ఐశ్వర్యం. ఎఫెసీ పత్రిక 3:8 శోధింప సఖ్యం కానంత ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం నేర్చుకోవచ్చు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. రెండవది అధ్యాయంలో అద్భుతమైన వ్యక్తి ఎవరో చెప్పండి, మీకు నచ్చిన వ్యక్తి. అసలు ఈ అధ్యాయమే మాకు తెలియదు అన్నవాడు సైలెంట్గా ఉన్నాడు. ఈ అధ్యాయంలో మీకు నచ్చిన రెండో వ్యక్తి ఎవరు? ఒకటి చిన్నది, రెండు రైట్ ఆన్సర్. దాసుడు. నయమాన్ దాసుడు రైట్ ఆన్సర్. మీరు చూడండి 13వ వచనం. నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా.
దేవుడు చూడండి ఒకరిని ఆనుకొని ఒకరు పని చేసేటట్లు ఏర్పాటు చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలో 12 గుమ్మముల ప్రాకారం కట్టినప్పుడు ఒకరిని ఆనుకొని ఒకరు ఆ గుమ్మములను ప్రతిష్ఠించారు, పని చేశారు. అందులో డాక్టర్స్ ఉన్నారు, అందులో సామాన్యులు ఉన్నారు, అందులో శాస్త్రులు ఉన్నారు, అంటే స్కాలర్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కలిపి 12 గుమ్మముల ప్రాకారాన్ని వారు పనిచేశారు. అలాగే ఈరోజు మనకు దేవుడు మంచి సహకారం ఇవ్వబోతున్నాడు. ఒక చిన్నది ఆలోచన చెప్పింది, అది ఇంప్లిమెంట్ అయింది. కానీ ఫైనల్గా దుష్టుడు దెబ్బ కొట్టాలనుకున్నాడు. కానీ ఆ టైంలో దేవుడు ఈ దోషం లేదు. మీరేం బాధపడద్దు. ఎవరైనా దేవుని పని పాడు చేయాలని చూసినా దేవుడు మన కోసం ఈ దాసుని ఉంచాడు అక్కడ. ఆ దాసుడు నువ్వే కావచ్చు. కాబట్టి దేవుని పని పాడవుతున్నప్పుడు, అరే నేను ప్లాన్ చేశాను, ఇంప్లిమెంట్ చేశాను, ఫైనల్ అయిపోయింది, నయమాన్ బాగుపడబోతున్నాడు. కానీ లాస్ట్లో నయమాన్ సాతానుగాడు ఏమన్నాడంటే, ఈ నదుల కంటే గొప్ప నదులు మన దగ్గర లేవా అన్నాడు. కానీ ఆ టైంలో దాసుడు మంచి ఆలోచన చెప్పాడు. నేను ఇలా చెప్తాను, ప్రపంచానికి మనం చెప్తున్న సువార్త ఏంటి? బిలీవ్ అండ్ రిసీవ్. నమ్ము, పొందుకో. రోమ 10:9 యేసు ప్రభు అని ఒప్పుకో, దేవుడు ఆయన మృతుల్లో లేపిన నీ హృదయం అందు విశ్వసించు, నీవు రక్షించబడతావని చెప్తుంది. మనం చెప్పిన వర్తమానం తర్వాత వాళ్ళలో ఏమొస్తుంది? చిన్నప్పటి నుంచి నేను పుణ్యాలు చేస్తున్నాను, యాత్రలు చేస్తున్నాను, బోల్డన్ని కార్యక్రమాలు చేస్తే రాని స్వస్థత అంట, రాని రక్షణ అంట, మోక్షం అంట, కేవలం హృదయంలో విశ్వసిస్తూ వచ్చేసిద్దంట అని వాళ్ళని దుష్టుడు మోసం చేసేస్తున్నాడు. ప్రకటన 12:9. కానీ పరిశుద్ధాత్ముడు వెంటాడతాడు. అందుకనే వాక్యం చెప్పి వచ్చిన తర్వాత ఎంత గొప్ప ప్రసంగం చెప్పాను, ఎవరైనా చెడగొడతారేమో నేను ఏడవకండి, పరిశుద్ధాత్ముడు వెంబడిస్తాడు. నేను 7 రోజులు మీటింగ్స్ జరిగినప్పుడు నేను ప్రభువుని ఒక మాట అడిగా, ప్రభా అసలు లాస్ట్ రోజు మెసేజ్ ఏం చెప్పాలని అడిగి, ప్రభు ఇలా అన్నాడు, అసలు ఎంతవరకు జరిగిన మీటింగ్స్ అన్నిటినీ మర్చిపోయి చేసే పని దుష్టుడు చేస్తాడు, కానీ పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రతి సంగతి విషయంలో వెంటాడతాడని చెప్పమని చెప్పాడు. నేను ఆ రోజు చెప్పిన వర్తమానం అదే, మీరు తర్వాత వినండి. నిన్నటి దినాన్ని దానికి షార్ట్ చేసి పంపించారు కదా, వీడియో షార్ట్ చేశారు, అది అందులోదే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనము ఒకవేళ ఎంత బాగా కష్టపడినా పాడు చేసేవాళ్ళు ఉంటారని భయపడొద్దు. పరిశుద్ధాత్ముడు దేవుడు వాటి విషయంలో వెంటాడతాడు అన్నమాట. జనాన్ని ఒప్పింపజేస్తాడు, వాళ్ళని కొన్ని అనుభవాలు గుండా నడిపిస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళు, అరే మనకు వాక్యం వచ్చింది కదా, మనం ఎలా చేస్తే బాగుంటుందని. ఇక్కడ కూడా అలాగే మనం చూస్తున్నాం. వాక్యం అంట ప్రకటించినాక ఏం జరుగుతాయి? వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు కదండి. మార్క్స్ వార్త 16:20. చిన్నది ఎంత బాగా పనిచేసింది, కానీ ఆ దాసుడు లేకపోతే ఎలాగా? మనం కూడా ప్రభు ఇచ్చిన కృపమేరలో వర్క్ చేస్తున్నా, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎలాగా? కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన తర్వాత దాని విషయంలో మనం వెళ్ళి ఏడవలసిన పని లేదు. దేవుడు వీటన్నిటి విషయంలో వెంటాడుతూ కార్యాలు జరిగిస్తాడు. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని అయినా స్థిరపరుస్తాడు అనే ఆదరణ మనం కలిగి ఉన్నాం. ఈ అధ్యాయంలో 3వ సంగతి ఏమిటి అంటే, ఎలీషా ఒక మాట చెప్పాడు. అదేంటంటే 26వ వచనం, నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా అనే మాట చూస్తాం. ఎంత మంచి ప్లాన్ వేసాడండి ఈ గ్యాజీ. చూడండి, ధనాపేక్ష అనేది చాలా ప్రమాదమైంది. బైబిల్ ఏం రాశాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని రాశాడు కదా, తిమోతి 1 అధ్యాయం. ఈరోజు తెస్సలోనిక పత్రికలో రాసినట్లుగా ధనాపేక్షను కప్పిపెట్టు వేషధారను కూడా మనం వినియోగించకూడదు. తెస్సలోనికలకు రాసిన 1 పత్రికలో ఈ మాట రాశాడు చూడండి. 2వ అధ్యాయం వచనం 4లో 5వ వచనం, ధనాపేక్షను కప్పిపెట్టు వేషం అన్నాడు.
కొన్ని మాటలు అన్నమాట. ఏమని? ఆ, మా భార్యకి ఏం బాగోలేదు, ఆమెకు చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు, ఇదంట అదంట అని ఏదో ఒకటి చెప్పి కొన్నిసార్లు ధనాన్ని ఎలాగూ ఇతరుల నుంచి దోచేసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక చిన్న మాట ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను, దయచేసి అందరూ వినండి. ఈ పరిచర్యలో మనమందరం వాక్యం పేరట కలిసాం. దీనిని అదునుగా చేసుకొని అందరం డబ్బులు అడగండి. మీరు అడగరు, కానీ నేను ముందు రాబోయేది ఏదైనా సమస్య ఉంటే ముందుగానే చెప్తున్నాను. ఎలాగూ ఇక్కడ మనకు అందరూ పరిచయం అయ్యారు కాబట్టి, వాక్యం ద్వారా పరిచయం అయ్యారు కాబట్టి దాన్ని మీరు ఇలా వాడకండి. వాళ్ళు మీకే కాదు మాకు కూడా దూరం అవుతారు. ఇంకోటి ఏంటంటే, ఎల్ఐసికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పాలసీకి సంబంధించిన వాళ్ళు, అదొకటి ఎల్ఐసి అనే కాదు, అది ఏ పాలసీ అయినా, మీరు దీన్నే చూసుకొని ఎల్ఐసి కట్టించేసుకోకండి వాళ్ళ దగ్గర. మేము ఈ పనిలో ఉంటే మీరు ఆ పనిలో ఉండకండి. బ్రదర్ జాన్ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని అడిగాడు ఒక ఆయన. యా అన్నాను. అదే నా దగ్గర పాలసీ కట్టుకుంటున్నాడు, ఉమ్, రావట్లేదేంటి మీటింగ్ అని అడిగాడు. ఎట్లా ఉంటుంది అది? కాబట్టి దేవుని సేవకుడు కొరకని వచ్చారు వాళ్ళందరూ. నువ్వేం చేసావు? మా సేవకుడికి తెలివి లేదు పిచ్చోడు అని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళి దాన్ని తెచ్చుకుంటున్నాను. అలాగే ఇక్కడికి అందరూ కూడి వచ్చింది ఎందుకు? తెలంగాణ నుంచి ఎందుకు వచ్చారు అందరూ? తెలంగాణ నుంచి అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? రాయలసీమ నుంచి ఎందుకు వచ్చారు? వాళ్ళందరూ వస్తే నువ్వు వీళ్ళ మీద బిజినెస్ స్టార్ట్ చేస్తావా? వీళ్ళందరూ వాక్యం కొరకు వచ్చారు. వాళ్ళ దేవుని సేవకుడు అతని నోట వచ్చే కృపగల మాటలు వాళ్ళు విని మేలు పొందుకోవాలని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టాలకు వాడేసుకుంటున్నారు. దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక. ఒకవేళ ఎవరైనా కూడా ఈ వాక్యం చేత పొడవబడితే మిమ్మల్ని పొడిచింది నేనే అని తెలుసుకుంది వాక్యం ద్వారా. కాబట్టి మీరు వెంటనే ఫోన్ చేసి నాకు, అయ్యగారు మంచి వాక్యం చెప్పారండి, పొడి చేశారండి, మీకు వందనాలు అని చెప్పి అలా కూడా చెప్పాలి కృతజ్ఞత. ఎందుకంటే కొన్నిసార్లు వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, పాస్టర్ గారికి ఎవరో ఏదో చెప్పకుండా ఉంటారా అని మళ్ళీ అది అంతే ఎందుకండి? ఆ శోధనలో పడకండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీరు ఈ వాక్యం విని ధైర్యంగా ఉండండి. మీకు ప్రతి ఆర్థిక సంబంధమైన అక్కర ప్రభు తీరుస్తాడండి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కూడా స్పిరిచువల్ మ్యాటర్స్లో దేవుడు మనకి ఇచ్చాడు. యోహాను 3:2 ఏమన్నాడు? అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా కనెక్ట్ అయితే బాధపడతారు. అందుకే నేను ఎగ్జామ్స్లోకి వెళ్తలేదు. ప్రభు కనిపిస్తున్న దృష్టాంతాలు మాత్రం వినియోగిస్తున్నాను. ఆ అబ్బాయికి పెళ్ళయిందా అని అడగొద్దే? అడుగుతారా? అడగరా? అబ్బాయికి పెళ్ళయిందా అని అడగొద్దు, అమ్మాయికి పెళ్ళయింది. ఒక ఆయన దేవోక్తి ఛానల్లో వాక్యం వింటున్నానండి అని ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఎందుకు చేస్తున్నాడు అనుకున్నాడు. ఒక రోజు అన్నాడు అనమాట, అయ్యగారు మీకు పెళ్ళయిందా అని. నాకు పెళ్ళి అవుతుందేంటి, నాకు 2 పిల్లలు అని చెప్పారు. అలాగూ దగ్గర దగ్గర ఒక 10 మంది ఫోన్ చేశారన్నమాట. మీ ప్రసంగం చాలా బాగుంటుందండి, దేవోక్తిలో ప్రతిరోజు వింటాము, మా పాస్టర్ గారు అమ్మాయి ఉందండి అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, చాలామంది ఈ బ్రోకర్స్ ఉంటారు కదా, మ్యారేజ్లు కుదిర్చేవాళ్ళు, వాళ్ళు జూమ్ మీటింగ్లో కూడా వస్తారు. అందుకే, ఎందుకంటే ఏదోలాగా ఆడికి ఈడిని ఈడికి ఆడిని సెట్ చేసేస్తా వస్తారు వాళ్ళు. ఆ పనిలో వీళ్ళు కూర్చుంటారు. దయచేసి ఈ పనులు మానేసుకోండి. మీరు కూడా వాక్యం వినండి. ఫోన్లో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. మీరు ఆకలేసి వచ్చి ఉంటారు చిన్న కుమారుడిలాగా. కానీ వచ్చినా కూడా వాక్యం విని మేలు పొందండి. నేనేమంటానంటే, ఒకవేళ ఎవరైనా మన పరిచర్యలో ఎలాగ వచ్చి ఉంటే వాళ్ళు కూడా వాక్యం విని మేలు పొందుదురు గాక. వచ్చిన ఉద్దేశం వాళ్ళు మర్చిపోదురు గాక. ఓకే, సౌలు పంపించిన వాళ్ళు అందరూ తిడతాకు వచ్చి అక్కడికి వచ్చి వాక్యం చెప్పినట్టు, ఈ జూమ్ మీటింగ్కి అబ్బాయిలకి అమ్మాయిలను, అమ్మాయిలకి అబ్బాయిలు సెట్ చేసే వాళ్ళు వచ్చినా వాళ్ళు కూడా వాక్యం విని మేలు పొందుదురు గాక. అంతేగాని సెటిల్ చేయకండి బాబు. ఎందుకంటే మీరు చేసిన సెట్టింగ్లు మేము పీక్కోలేక చచ్చిపోవాలి తర్వాత. కాబట్టి ప్రభువే సహాయం చేయను గాక. అన్ని విషయాలు వివేచన దయచేయను గాక. 1 ధనము విషయంలో కానీ, 2 ఇటువంటి సంబంధాల విషయంలో కానీ మీరు తెలియకుండా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే దేవుని సేవకుడి దగ్గరికి వాళ్ళు ప్రేమతో వచ్చారు, వాళ్ళకి మీరు అన్యాయం చేయరు.
ఇలా కొన్ని విషయాలు జరుగుతాయి. యాకోబు తన కుటుంబాన్ని అంతటిని తీసుకొని వచ్చాడా? ఆయన ఎన్నో బాధల్లో వచ్చాడండి. వస్తే ఏం చేశారు? వాళ్ళ అమ్మాయిని వాడేసుకున్నారన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఏం జరిగిద్దంటే, ఎవరికో నెమ్మది లేక, ప్రశాంతత లేక, ఏదో ఈ వాక్యం బాగుందని చెప్పి ఈ జూమ్‌లో జాయిన్ అయితే, ఈ జూమ్‌లో జాయిన్ అయినోడిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇష్టానికి వాడేసుకుంటారు. వాళ్ళ వల్ల చాలా కీడు జరుగుతుందన్నమాట. అటువంటి గేహజీలు ఉన్నారు. వాళ్ళ హోప్ నెంబర్ కూడా నేను బయట పెడతాను. గేహజీ హోప్ నెంబర్ ఎంత చెప్పమంటారా? చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది చూడండి. 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు కనుక నీ వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాను. ఈ స్టోరీ ఎప్పుడు వెళ్ళాడండి మనోడు? దారిలో నువ్వు ఇచ్చేవయ్యి ఆలోచన. అసలు సాతానుగాడు ఆలోచన భలే పుట్టిస్తాడు. వాక్యం చెప్పే వాళ్ళకి ప్రత్యక్షతలు ఎంత బాగుంటాయో, అబద్ధాలు ఆడేవాళ్ళకి కూడా అంత అద్భుతమైన అనుభవాలను. వాడిచ్చిన తలంపు ఏంటంటే, ఎఫ్రాయిం మన్యం నుండి 2 యవనులు వచ్చారని చెప్పాడు. అంటే వీడు ఆస్తి ఎంతమంది పట్టుకుపోతున్నాడు? గేహజీ వాడికి ఇంకొకడికి అన్న పేరుని పట్టుకుపోతున్నాడు. అయితే నయమాను ఏం చేశాడంటే, నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకోమని అంటే వద్దండి అన్నాడా? అది కూడా పట్టుకుపోయాడు. పట్టుకుపోయి జాగ్రత్తగా లోపల పెట్టేసి వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. కానీ ఎలీషా చెప్పాడు, నా మనసు నీతో కూడా వచ్చింది. మీరు నమ్మండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారి మనసు మనతో కూడా వచ్చేస్తుంది, ఆయనకి అన్నీ ముందే తెలిసిపోయి వాక్యంలో చెప్పేస్తున్నాడు అనుకుంటున్నాను. నేనేమంటానంటే, సేవకుడిని నిజంగా దేవుడు మనకు నియమించినోడైతే ఖచ్చితంగా ఆయన మనసు మనతో కూడా వచ్చేస్తుంది. కానీ మనమే కొన్నిసార్లు మళ్ళీ సాతాను చేత ప్రేరేపించబడతాయేమనంటే, ఆయన మనసేం మనతో రాలేదు, ఆయన ఎలీషా అంత గొప్పోడేటి, మొన్న ఈడు చెప్పేసి ఉంటాడు ఆయనకి అనుకుంటున్నాను. అట్లేం కాదు. ఖచ్చితంగా ప్రభువు తన దాసునికి మనసునిస్తాడు. ఆ మనసు మిమ్మల్ని వెంబడిస్తుంది. ఆఖరి మాట 26వ వచనము. ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకొనుటకు ఇది సమయమా? సో మీ జీవితంలో చాలా నష్టం ఉంది కదా, దాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు టైం ఇస్తే, దాన్ని బాగు చేసుకోవడానికి వచ్చి ఇంకో ఇరకాటంలో పోయారు మీరు. ఎలా ఉందంటే, ఓ సిరుగు బాగా చినిగిపోయింది, కుట్టించుకుందామని అక్కడికి వచ్చారు. మేము గుట్టేలోపు ఇంకో సిల్లు ఎట్టుకున్నారు మీరు. ఇది సమయం కాదు సోదరా. గెహజీ, నువ్వు ముందు బిడ్డ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళు అని చెప్తే నువ్వేం చేసావు? దండం పట్టుకొని వెళ్ళు. ఆ రోజు నువ్వు దండం పెట్టిన రోజు ఏమైందిరా అబ్బాయి? నువ్వు దండం పెడితే బిడ్డ బతకలేదు. అప్పుడే నువ్వు తెలుసుకోవాలి ఏమంటే, నువ్వు ఎలీషా దగ్గర ఇంకా తర్ఫీదు పొందవలసిన వాడవు, నువ్వు ఎలీషా దగ్గర ఇంకా బలపడవలసిన వాడవు. కానీ ఈ బలం పొందే లోపు నువ్వేం చేసావు? మేమందరం చిల్లు చిల్లు అంటామన్నమాట ఏదైనా. కానీ మా అక్క కూతురు ఉందన్నమాట, వాళ్ళది గుంటూరు. సరే మా డాడీ ఏదో మాట్లాడుతుంటే, తాతయ్య ఇక్కడ బొక్క ఉంది చూసావా అందన్నమాట. వాస్తవంగా అది మనకు బూత్ కదా, మన సైడ్ అయితే అది దుర్భాష అనమాట. ఆ పిల్ల నింది ఏమనంటే, తాతయ్య ఇక్కడ బొక్క ఉంది చూసావా అనింది అనమాట. నేనేమంటానంటే, కొన్ని పదాలు నిజంగా సరిపోతాయి. ఒక ఆయన చీరాల్లో ఇంగ్లీష్లో వర్తమానం చెప్పే ఆయనకి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. మొత్తానికి ఆయనకి ఏదో స్టమక్ అప్సెట్ అయింది. అందుకని రాత్రికి రాత్రి ట్రాన్స్లేటర్స్ లేరని బాగా చదువుకుని ఒక ఆయన తెచ్చారనమాట. ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఆదాముకు బొక్క పెట్టి ఎముక తీసాడు అన్నాడు అనమాట. ఇక దెబ్బకి అందరూ ఒకరినొకరు చూసుకోవటమే ఆ రోజు. నిజంగా ఇలాగ అంటాను, మన జీవితంలో దేవుడు అనేకమైన వాటిని బాగు చేయడానికి వస్తే మనం ఇంకొక బొక్క పెట్టుకుంటున్నాం. ఈ బొక్కలన్నీ ఎప్పుడు పుడతాయి బెదరు? అసలు నీ జీవితమే చినిగిపోయిందని ఎక్కడికి వచ్చావు. బాగు చేసే ప్రయత్నం ఇంకా జరగకముందు ఇంకో బొక్క పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు బాగు చేస్తారు? కాబట్టి ప్రేమతో చెప్తున్నాను,
మీరు ఎందుకు వచ్చారు ఆ ఉద్దేశం మర్చిపోవద్దు. అసలు నువ్వు ఒక శిష్యుడిగా నువ్వు పొందాల్సిన తర్ఫీదు ఇంకా పొందలేదు, ఇంకా అవ్వలేదు. శిక్షాకాలం ఇంకా పూర్తి కాకముందే నీకు మైండ్ తప్పేసింది. ఇప్పుడు చెప్పమంటావు, ఒళ్ళంతా పడింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అయితే ఒకటి కాదు శినిగి, ఇప్పుడు జీవితం అంతా శినిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? కాబట్టి ప్రేమతో చెప్తున్నాను, మిమ్మల్ని దుష్టుడు డైవర్ట్ చేస్తున్నాడు, జాగ్రత్త పడండి. మీరు వచ్చిన ఉద్దేశం మర్చిపోతుంది. వచ్చి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాలేదు, అప్పుడే మళ్ళీ ఇంకో దానిలో పోతున్నారు మీరు. జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది మీరు? మహా అయితే ఒక 3 నెలలు, 4 నెలలు అనుకోండి ఎగ్జాంపుల్కి. ఈ 4 నెలల్లోనే మీరు జూమ్లో ఎవరినో చూసి ఆ అమ్మాయి అయితే మా ఇంటికి బాగుంటుందని మీరు మళ్ళీ పెట్టేసుకోవటం ఎందుకో పెద్ద చిల్లు. జాగ్రత్త పడండి. లేకపోతే సత్యనారాయణ గారు కొంచెం నిండుకు కనపడుతున్నాడు, హోప్లో నిన్నే పెట్టాడు. ఎంత ఉందండి నిల్వ? హోప్లో నిల్వ 93,000 ఉందంట. ఆ నిల్వ అలా ఉంచుకునే బదులు నాకు అందాక అప్పుగా ఇవ్వండి, మీకు నేను వడ్డీతో ఇచ్చేస్తాను, అట్లాంటివి ఏమొద్దండి. మీరు అటువంటి మంచి పనులు కూడా చేయకండి. నేనేం చెప్తున్నానంటే, నిండుకు కనపడే వాళ్ళని చూసి మీరు ఫోన్లు చేసేయకండి. నేను బెదరగారు సత్యనారాయణ గారు, అందరి ఫోన్ నెంబర్లు అందరికి ఇచ్చారా? మన తెలియకుండా మధ్యలో సంబంధాలు కలిపేసుకుంటారు వీళ్ళు. జాగ్రత్త మరి. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఫస్ట్ బాంబు మీ మీద, నెక్స్ట్ బాంబు నా మీద. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఈ ఉదయకాల వాక్యం ఎంతమందికి నచ్చిందో మీరందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం ద్వారా మరొక శ్రేష్టమైన సంగతులు తన దాసును వాడుకొని పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. కరువు సమృద్ధి అన్న విషయాన్ని ముందుగా నేర్పించారు. నిన్నటి అధ్యాయం నుంచి కరువు గురించి, ఎక్కడైతే మనం కాపరగలిగినటువంటి ప్రజలు మన దగ్గర సమృద్ధి అయినటువంటి పచ్చిక ఉండాలి, వాగ్దానాలు ఉండాలి. ఎప్పుడు కూడా మన దగ్గర వాక్యం ఉంటే, సమృద్ధి అని పచ్చికున్నప్పుడు మన దగ్గర ఏ విధమైనటువంటి కరువులో మనం ఉండమన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎవరికైతే కాపరు లేని ప్రజలు ఉంటారో వారి దగ్గర కరువు ఉంటది, వారు ఏ విధంగా అయితే నాశనంలోకి వెళ్ళిపోతారో అనే విషయాన్ని మనం ముందుగా నేర్చుకున్నాం. ఎందుకంటే మనం కరువులో ఉన్నటువంటి వారం కాదు, మనం కాపరు కలిగిన వాళ్ళం. ప్రతిదినం కూడా మనకు సమృద్ధి అయినటువంటి వాక్యం ఉంది. కాబట్టి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనం సమృద్ధిగా మనం కూర్చుకొని మరి వాగ్దానాలు పొందుకొని జీవించాల్సిన వారు. అలాగే గర్వం నాశనం అనే విషయాన్ని కూడా మనకి జ్ఞాపకం చేశారు. ఎక్కడైతే మనం గర్వం అనేది ఏ విధంగా మనకి ప్రవేశిస్తుందో, నాకు అన్ని తెలుసు అనుకుంటే మనం ఏమి తెలియని వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం వినయంగా విధేయత కలిగి నేర్చుకుంటామో వారికే దేవుడు సంగతులు ఇస్తాడు, వారికి సంగతులు బయలుపరుస్తాడు. కానీ ఎప్పుడైతే గర్వం అనేది ఉంటుందో, నాకు అన్ని తెలుసు అనుకున్నప్పుడు ప్రభు వారికి కనిపించడు. ప్రభు కనిపించకపోతే వారిలో కలిగేటువంటి ఆ వేదన, ఇవన్నీ కూడా దూషణ మాటలు వచ్చేస్తే వేదన కలుగుతుంది. వారికి అంధకారం తప్ప, చీకటి తప్ప వారికి ప్రభు అనేది కనిపించడు. ఎప్పుడైతే మనం విధేయతతో నేర్చుకుంటామో, ప్రభు దగ్గర దీనత్వంతో కలిగి మనం అడుగుతామో ప్రభువుని, అప్పుడు సంగతులన్నీ కూడా దేవుడు దయచేస్తాడు అన్న విషయాన్ని, అలాగే ధనాపేక్ష గురించి, అలాగే ఎలీషా దగ్గర తర్పీదు పొందాల్సినటువంటి ఆయన ఏ విధంగా అయితే తనకు అన్ని తెలుసు అన్నట్టుగా ప్రవర్తించి ఏ విధంగా కష్టాన్ని తెచ్చుకున్నాడో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేశారు. కాబట్టి చాలా శ్రేష్టమైన సంగతులు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు తన దాసుని వాడుకొని మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. కూడుకులో ఉన్నటువంటి ప్రియులందరికీ వందనాలు. అలాగే ఈరోజు సాయంత్రం 7:30కి కుమారదేవంలో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ముగింపు ప్రార్థనతో ఈ కూడుకును ముగింపు చేసుకుందాం. ప్రియులు భీమవరం నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు వాసు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకును ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. నా ప్రభు, ఈ ఉదయకాలం సమయంలో నా తండ్రి మీ పాద సన్నిధికి రావడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభు స్తోత్రాలు. నా తండ్రి, పరిశుద్ధ లేఖనంలోంచి
దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నా తండ్రి, ఎవరైతే క్షామంలో ఉంటారో, ఎవరైతే కరువులో ఉంటారో నా తండ్రి, వారు నా ప్రభువా వర్ధిల్లరని ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రభువా స్తోత్రాలు. ఎవరైతే ప్రభు కాపరుగా ఉంటారో, ప్రభు కాపరని ఎవరైతే ఎరుగుతారో వారికి ఎన్నటికీ కరువు ఉండదని ప్రభువా అని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు. అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నా తండ్రి, మేము నా ప్రభువా వాక్యాన్ని హత్తుకుంటే నా ప్రభువా మేము సర్వ సమృద్ధిలోనే ఉంటామని, నా ప్రభువా మేము మా స్థితిని నా ప్రభువా మేము గ్రహించి ప్రభువా మేము నడిస్తే నా ప్రభువా మా కొనసాగింపు అయిన ప్రభువుని బట్టి ప్రభువా మేము సమస్తంలో వర్ధిల్లుతామని నా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, మేము నా తండ్రి మా హృదయ గర్వమును నా ప్రభువా మేము ప్రతిరోజు నా తండ్రి మేము గ్రహించే వారంగా ఉండేలాగా కృప దయచేయండి. అవును నా తండ్రి, గర్వము ఎంత ప్రమాదమో నా తండ్రి మీరు దేవుని సేవకుల ద్వారా నా ప్రభువా పరిశుద్ధ లేఖనంలోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు. గర్వము నా తండ్రి నా ప్రభువా అది వర్ధిల్లింప చేయదని, నా ప్రభువా గర్వము నాశనమునకు దారితీస్తుందని ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నా ప్రభువా మేము నా తండ్రి మేము మా హృదయంలో నా తండ్రి దీనులమై ఉండులాగన ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్న వర్తమానాలను బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నా తండ్రి, నా ప్రభువా మేము అన్ని విషయాల్లో వర్ధిల్లులాగన మీరు మాకు అనుదినము నా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభువా ఈ గురువు నా తండ్రి ఈ హోప్ సహవాసంలో నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా మీ వాక్యంతో నా తండ్రి మీరు వర్తమానంతో నా తండ్రి పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం నా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన మా జీవితానికి మీరు అనుగ్రహించిన వర్తమానం బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వర్తమానం ప్రభువా మేము చేత పట్టుకుని మా ప్రభువా జీవిస్తుండగా నా ప్రభువా మేము అనేక మందికి ఆశీర్వాదంగాను దీవెనకరంగాను ప్రభువా మమ్మల్ని ఉంచినందుకు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రభువా రేపు ఉదయం నా తండ్రి ఈ రోజు సాయంత్రం నా ప్రభువా కుమారదేవల్లో జరగబోయిన నా ప్రభువా బైబిల్ తరగతిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి, నా ప్రభువా మరొకసారి నా తండ్రి మీరు మాతో మాట్లాడబోతున్నందుకు నా ప్రభువా మేము ఎదురు చూచే వరంగా ప్రభువా మమ్మల్ని ఉంచినందుకు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన మమ్మల్ని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలు. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు వాసు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. అందరికీ అందరికీ వందనాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. సేవకులకి కూడి వచ్చిన సహోదర సహోదరి మనందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు.